తెలంగాణలో భారీ వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పలు జిల్లాల్లో పడబోతోందంటూ హెచ్చరిస్తోంది. రేపటి నుంచి జూలై 2 వరకు ఈ భారీ వర్షాలు కొనసాగుతాయంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 48 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం పడబోతుందంటూ చెప్తున్నారు. అలాగే ఈదురుగాలులు కూడా చాలా తీవ్రంగా ఉండబోతున్నాయంటూ చెప్తోంది. 40 నుంచి 50, కొన్ని ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయి. అలాగే ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ భారీ వర్షాలు ఉండబోతున్నాయని చెప్తోంది. ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు నేను చదువుతున్నాను. ముఖ్యంగా రేపు 27వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలు ఉండబోతున్నాయి. తెలంగాణలో కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాంగ్ విత్ దట్ తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురైపోతున్నాయంటూ కూడా చెప్తుంది. అలాగే 27, 28, 29 వరుసగా ఈ 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇలా జూలై 2 వరకు కూడా ఈ వర్షాలు తీవ్రత కొనసాగుతోంది అంటూ చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలని అలర్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మల, తెలంగాణకి భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి అండ్ ముఖ్యంగా హైదరాబాద్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఈ రోజైతే మరి మధ్యాహ్నం 3:30 నుంచి కూడా గచ్చిబౌలి, అలాగే మియాపూరు, కుక్కడపల్లి, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలలో కూడా చాలా భారీ వర్షం నమోదైంది. ఆ ప్రాంతాలతో పాటు మల్కాజ్గిరి, ఉప్పలు, నాగోలు ఇక్కడ కూడా చాలా భారీ వర్షం అయితే నమోదైంది. అదే విధంగా మరి ఈ రోజు నుంచి మొదలుకుంటే జూలై 2వ తారీఖు వరకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ ఇక్కడ వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూనే ఉన్నారు. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం అయితే సంభవించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా జిల్లాల పరిధిలో కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఇక జిల్లాల విషయానికి వస్తే కూడా ఈ వర్షం అనేది ఉరుముల మెరుపులతోటి అలాగే వడగండ్లతోటి కూడా కూడుకున్నటువంటి వర్షం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరానికి మాత్రము ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులైతే ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నందున కూడా చెట్లు పోయే అవకాశం ఉంది. అలాగే కరెంటు వైర్లు కూడా తెగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మొత్తము జిహెచ్ఎంసీ అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది, జిహెచ్ఎంసీ బృందాన్ని. అదే విధంగా ఇటు చూసుకున్నట్టయితే వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా చాలా వరకు మ్యాన్ హోల్స్ విషయంలో, డ్రైనేజ్ విషయంలో కూడా వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా మరి ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రానున్న 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, పల్నాడు అలాగే ప్రకాశం జిల్లాలలో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక్కడ హైదరాబాద్ నగరానికి వచ్చి కూడా ఇక్కడ ఎక్కడ వర్షం పడ్డా సరే రోడ్లపైన నదిలాగా ప్రవహించే ఒక ఇది ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం సమయంలో చాలా మంది ఉద్యోగరీత్యా వాళ్ళ డ్యూటీలు ముగించుకొని ఇంటికి ప్రయాణం అవుతూ ఉంటారు. కాబట్టి ఆ టైంలోనే వర్షాలు సంభవించే అవకాశం ఉన్నాయి. ఎక్కువగా కూడా సాయంత్రం వేళల్లో ఎక్కువ వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా రెయిన్ కోట్లను ధరించుకొని ఒకవేళ వర్షం ఎక్కువగా నమోదైంది అంటే బైకులను అక్కడే ఏదైనా పార్కింగ్ లో పెట్టేసుకొని వాళ్ళు బస్సులలో ప్రయాణించడము అలాంటివి చేయాలి. లేదా కార్ బుకింగ్లు చేసుకొని వెళ్తే బాగుంటుంది అనేది కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే బైకులు మ్యాన్ హోల్స్ లలో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాకాలం వస్తేనే భయప్రాంతాలకు గురవుతూ ఉంటారు ప్రజలంతా రోడ్ల మీద ప్రయాణించాలంటే. కాబట్టి హైదరాబాద్ నగరంలో ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తూ ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులైతే. నందు. యా రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అండ్ ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ నిర్మల, ఒకవేళ
ఇప్పుడు స్కూల్స్ కానీ ఆఫీసులకి ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సూచిస్తున్నట్లు కనపడుతుంది. స్కూల్స్కి ఏదైనా సెలవులు ప్రకటించే అవకాశం ఉందా ఈ భారీ వర్షాల నేపథ్యంలో? వర్షాలు పడుతున్నాయి అంటే మాత్రం వర్షాలు మొదలవ్వగానే ఆ వర్షాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఎక్కువ ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి స్కూల్స్ కూడా హాలిడేస్ ప్రకటించే అవకాశాలు అయితే, సెలవులు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళు షిఫ్ట్ వైజ్ గా డ్యూటీలు చేస్తారు కాబట్టి ఎక్కువ ఈవినింగ్ టైంలో షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆ వర్క్ ని నిర్వహించే ప్రక్రియలో కూడా ఆ దిశగా వెళ్ళొచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇక మామూలుగా డ్యూటీలకు వెళ్లే ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు సూచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు వాతావరణ శాఖ నిపుణులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు, ఎందుకంటే ఉరుములు మెరుపులతోటి కూడుకునే వర్షం కాబట్టి సంభవించబోతుంది కాబట్టి ఖచ్చితంగా రాత్రి సమయాలలో పడ్డప్పుడు ప్రజలు ఎవరు కూడా కాలినడకన వెళ్ళకూడదు అని సూచిస్తూ ఉన్నారు. కాలినడకలో వెళ్ళినట్టయితే ఈ చెట్ల కొమ్మలు విరిగిపడే ఛాన్సెస్ ఉన్నందున కరెంటు వైర్లలో గతంలో కూడా చూసాము మనం వారం రోజుల క్రితం కూడా ఆ కరెంటు వైరు ఆ నీళ్లలో పడడంతో వాళ్ళు చూసుకోలేక అడుగు పెట్టడంతో 2 ప్రాణాలు కోల్పోవడం కూడా చూసాము. అలాంటివి ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. నందు రైట్, థ్యాంక్ యూ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మీ ప్రాంతాల్లో ఒకవేళ ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురియొచ్చు అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఒకవేళ మీ ప్రాంతాల్లో పాత గోడలు కానీ పాత భవనాలు కానీ మీరు ఉంటున్నా, లేదంటే ఆ భవనాల్లో మీరు ఉంటున్నా, పక్కనే మీకు ఉన్నా సరే వెంటనే దూరంగా వెళ్ళడం చాలా మంచిది అంటున్నారు. కంటిన్యూగా జూలై 2 వరకు కూడా ఈ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తుంది. టుడే ఈజ్ 26th జూన్, అంటే మరొక 1 వీక్ పాటు ఈ వర్షాలు ఉండబోతున్నాయంటూ చెప్తుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అండ్ పవర్ కట్స్ కూడా ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. సో ప్రిపేర్డ్గా ఉండండి, అంటే లైక్ ఛార్జింగ్ లైట్స్ ఉండొచ్చు, లేదంటే క్యాండిల్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొన్ని ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ లాంటి వాటిల్లో పవర్ సప్లై కనుక నిలిచిపోతే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి మనకు తెలిసిందే. అండ్ ముఖ్యంగా రెగ్యులర్గా లోతట్టు ప్రాంతాల్లో, హైదరాబాద్లో జలమయమయ్యేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే హైడ్రా అండ్ జిహెచ్ఎంసి సంయుక్తంగా ఏర్పాట్లను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మోస్ట్లీ రాబోతున్నటువంటి 1 వీక్, కేవలం ఈ వీకెండ్ మాత్రమే కాదు, రాబోతున్న 1 వీక్ పాటు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేయడం బెటర్, టిల్ నెక్స్ట్ వీకెండ్ బెటర్ అంటూ చెప్తున్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరొకసారి ఐఎండీ లేదంటే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల దృష్ట్యా తిరిగి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ ఏరియాల్లో వర్షం పడుతుందా? ఇప్పటికే ఏపీలో కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు మనం చూస్తూనే ఉన్నాం. ఎలా ఉందంటే ఇప్పుడు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రాపర్గా చూస్తే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటుగా ఈ గోదావరి జిల్లాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. సో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పంటలు వేయడానికి రైతులు సంసిద్ధం అవుతున్నారు. చాలా ప్రాంతాల్లో భూములు దున్ని రెడీగా ఉన్నారు విత్తనాలు వేయడానికి. కాకపోతే ఇర్రెగ్యులర్ రెయిన్స్ ఉండొచ్చేమో అన్నటువంటి కొన్ని అనుమానాలతోనూ ఈసారి నీళ్ళు వస్తాయో రాదో, ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలియని ఒక గందరగోళంలో రైతులు ఉన్నారు. అయితే వాతావరణ శాఖ క్లియర్గా చెప్తోంది, ఈసారి ఎల్నినో కండిషన్ నుంచి భారతదేశం తప్పించుకుంది. కాకపోతే యాజ్ యూజువల్గా రెగ్యులర్గా పడినట్లుగా అంత భారీ వర్షాలు పడతాయా, అంత ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్ రెయిన్స్ ఉంటాయా అంటే చెప్పలేమని చెప్తోంది. ఎప్పటికప్పుడు వాతావరణంలో చాలా ర్యాపిడ్ చేంజెస్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో బీ కేర్ఫుల్. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటున్నాయి. సో ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురియవచ్చు అంటూ తెలుస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయి. ఇది రేపు కురియబోతున్నటువంటి వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్. ఇక ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి.
మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సో కేర్ఫుల్గా ఉండండి. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తే చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, చెట్లు పడిపోతూ ఉంటాయి, పాత భవనాలు, ముఖ్యంగా నానిపోయినటువంటి గోడలు. చాలా కాలం పాటు వర్షాలు కనుక పడితే, చాలా రోజుల పాటు, సుమారుగా ఇప్పుడు వారం రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొంచెం వీక్గా ఉన్నటువంటి గోడలు నానిపోయి కూలిపోయే ప్రమాదం చాలా సందర్భాల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా ఈ నాలాలకి దగ్గరలో లేకుండా ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. అండ్ మ్యాన్ హోల్స్ ఎప్పటికప్పుడు మీ ఏరియాలో ఒకవేళ మ్యాన్ హోల్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైనా సరిగా లేకపోతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. ఒకవేళ ఈ వర్షాల వల్ల మీరు ఏదైనా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటుంటే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకోసం మేము అధికారులను అలర్ట్ చేస్తాం. అండ్ మీ ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉంది? చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ముఖ్యంగా కూకట్పల్లి, కేపీహెచ్పి, ఇటు మణికొండ, అలాగే నార్సింగ్, ఈ ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లు కనిపిస్తుంది. అండ్ ట్రాఫిక్ కొంత అంతరాయం ఏర్పడుతుంది. రేపు ఎల్లుండి కొంత వీకెండ్ కావడంతో ఎక్కువ సమస్య లేకపోయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ కనుక రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో భారీ వర్షాలు కనుక కురిస్తే వీక్ డేస్లో నెక్స్ట్ కమింగ్